జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరాఖండ్, ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్నే దేవభూమి అని చెప్పేసి పిలుస్తారనమాట. సాక్షాత్తు ఆ మహాశివుడు నడయాడినటువంటి నేల కాబట్టి ఆ రాష్ట్రానికి ఆ పేరు అయితే వచ్చింది. ఈ ఉత్తరాఖండ్లోనే చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. ఏది మీరు వినే ఉంటారు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రం మన హిందువులకు అత్యంత ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిందనమాట. ఇక ఈ ఉత్తరాఖండ్ అత్యంత అందమైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా సెలయేర్లు, సరస్సులు, నదులు, కొండలు, కోనలు, పర్వతాలు, అలాగే పచ్చని బయళ్లతో అత్యంత సుందరంగా ఉంటుంది. పైగా ఈ ఉత్తరాఖండ్లో మన హిందువుల జనాభా ఎక్కువగా ఉంటదన్నమాట. అందుకే ఇక్కడ తరచుగా మన బీజేపీ ప్రభుత్వాలే ఏర్పడతా ఉంటాయి. అయితే ఈ ఉత్తరాఖండ్ మన దేశ సరిహద్దుల దగ్గర ఉంటది. ఇప్పుడు ఆ విషయమే ఆ రాష్ట్రానికి శాపంగా మారిపోయిందనమాట. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నిజానికి ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రశాంతతకు నెలవుగా ఉంటదన్నమాట. ఇక్కడ నేరాలు అనేటివి కూడా పెద్దగా జరగవు. అందరూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఇక అదే ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం పైన ఈ జిహాదీల కన్నుపడేలా చేసిందనమాట. పైగా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం సరిహద్దుల్లో ఉండటంతో ఇక జిహాదీలు సరిహద్దులను దాటి ఈ రాష్ట్రంలోకి రావడం మొదలుపెట్టినారు. 20 సంవత్సరాల క్రితం వరకు ఈ ఉత్తరాఖండ్ లో ముస్లింల జనాభా 10% ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ జనాభా అనేది ఏకంగా 20% పెరిగిపోయింది. అంతేకాకుండా ఈ ముస్లింలు రాను రాను కూడా ఈ హిందువుల యొక్క ప్రదేశాలను, ప్రభుత్వ స్థలాలను, అడవులను ఆక్రమించుకుంటా ల్యాండ్ జిహాద్ కు పాల్పడుతున్నారు. ఇక్కడ ల్యాండ్ జిహాద్ అంటే సపోజ్ సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హిందువులు ఎక్కువగా ఉన్న చోట మొదట ఒక జిహాదీ గాడు వచ్చి ఒక ఇల్లు కొంటాడనమాట. ఇది మంచితనాన్ని నటిస్తా, మంచోడే కాదు మంచితనాన్ని నటిస్తా. ఆ తర్వాత మరొక 2 జిహాదీలు వచ్చి వాళ్ళు కూడా ఇల్లు కొంటారు. అర్థమవుతుందా? ఇక అక్కడ అక్రమంగా ఒక దర్గానో లేకపోతే ఒక మసీదునో నిర్మిస్తారు. ఇక ఆ దర్గానో లేకపోతే మసీదుకో కొన్ని వందల మంది ముస్లింలు వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారని చెప్పి మీరు అనుకోవద్దు. ఇదంతా కూడా ప్లాన్ లో భాగం. ఈ క్రమంలో అక్కడ మిగిలి ఉన్నటువంటి హిందువులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేత కూడా ఆ ఇల్లు ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఆక్రమించుకుంటారు. ఎవరు? ఈ జిహాదీలు. దీనినే ల్యాండ్ జిహాద్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇట్లా సరే ప్రైవేటు స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏది అటవీ భూములైనా కూడా సింపుల్ గా ఆక్రమించి పారదొక్కుతారు. అంతేకాకుండా ఈ ల్యాండ్ జిహాద్ అనేది చెప్పా కదా, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు లేదా ఖాళీ ప్రదేశాలను ఒక వ్యూహం ప్రకారం అక్రమంగా ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలు నిర్మించి ఒకేసారి ఈ ముస్లింల జనాభా పెంచుకుంటా పోతారన్నమాట. ఈ క్రమంలో ఆ ప్రాంతాలలో అక్రమంగా దర్గాలను అలాగే మసీదులను నిర్మిస్తూ ఉంటారు. ముఖ్యంగా అటవీ శాఖ అలాగే రెవెన్యూ యొక్క భూముల్లో ఎటువంటి అనుమతులు కూడా లేకుండా రాత్రికి రాత్రే ఈ మజార్లో లేదా ఇతర మతపరమైనటువంటి కట్టడాలు నిర్మించడం అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఈ ల్యాండ్ జిహాదే ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ ఉత్తరాఖండ్ లో అటవీ భూములు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. దీంతో ముస్లింలు ఈ అటవీ భూములను ఆక్రమించుకుని అక్కడ దర్గాలను లేదా మసీదులను నిర్మించడం చేస్తున్నారనమాట. ఆ విధంగా మసీదులను లేక దర్గాలను నిర్మిస్తే ప్రభుత్వాలు ఏమీ చేయలేవు అన్న ధీమాతో వీళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ జిహాద్ కి అయితే పాల్పడుతున్నారనమాట. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లోని అటవీ భూముల్లో ముస్లింలు ఏకంగా 900కు పైగా అక్రమ దర్గాలను నిర్మించారంట. ఎన్ని? 900కు పైగా. ఈ విషయం కాస్త ఉత్తరాఖండ్ బీజేపీ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ గారికి తెలిసిపోయిందనమాట. అంతే, ఇక ఈ అక్రమ దర్గాలు కట్టిన వారికి ముందుగా నోటీసులు పంపించారు. అరే బాబు, ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా, మీరు పర్మిషన్ కూడా లేకుండా మీ ఇష్ట ప్రకారం ఏదో మీ సొంత ఆస్తులైనట్టు, ఏదో మీ సొంత భూములైనట్టు ఆ విధంగా ఎట్లా దర్గాలు ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి మాకు సమాధానం చెప్పమని చెప్పేసి నోటీసులు పంపించారు. అయితే ఆ దర్గాల నిర్వాహకులు మమ్మల్ని ఏం చేస్తారులే అన్న అహంకారంతో ఆ నోటీసులను పట్టించుకోవాలా అంటే వాటికి సమాధానం కూడా ఇలా. అంతే, ఇక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ ఏకంగా 50 బుల్డోజర్లను 500 ట్రాక్టర్లను రంగంలోకి దింపినాడు. ఇక వరుస పెట్టంతే ఒక్కొక్క దర్గాను కూల్చేస్తా పోతున్నారు. ఆ అక్రమ దర్గాలను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చదును చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక ఈ అక్రమ దర్గాల కూల్చివేత విషయంలో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క ఇదిగో ఈ జిహాదీలంతాను ఎంత అభ్యంతర పెట్టినప్పటికీ, ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నప్పటికీ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా వెనకాడడం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తి. అదేదో మోహాటానికి పోతే ఏదో జరిగిందని చెప్పేసి వీళ్ళు ఏదో రాస్తారోకాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తారంటే లైన్ కట్టేదే. వాళ్ళదైతే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు పోయే విషయంలో వీళ్ళకి మనం నేర్పి పనిలే, మనకంటే ఇంకా తెలివిగా ఉంటారు. మరి మీ అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఎత్తుకొని పోండి, మీకోసం ఖాళీగా ఉంటాయి కదా కోర్టులా, పోండి కోర్టులకు పోండి
అంతేగాని రాస్తారోకోలు ధర్నాలు ఇవన్నీ అవసరం లేదు కదా. కనబడిన దర్గాను కనపడినట్టు కూల్చి పారేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు 300కు పైగా అక్రమ దర్గాలను కూల్చివేయడం గమనార్హం అనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ అక్రమ దర్గాల కింద ఎటువంటి మానవ అవశేషాలు కూడా లేవంట. అంటే ఎవరి సమాధులు కూడా లేవంట. అర్థమవుతుందా? అంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఇక్కడ అక్రమ దర్గాలను నిర్మించి ఇదిగో అక్కడ ఫలానా ఫకీర్ సమాధి ఉండదని చెప్పి ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారనమాట. అర్థమైందా? ఇక ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 68 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం అయితే తిరిగి స్వాధీనం చేసుకునేది. ఈ అటవీ శాఖ చేపట్టినటువంటి ఈ డ్రైవ్ లో భాగంగా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే సుమారుగా 180 అక్రమ మద్యాలను తొలగించారంట. మొత్తంగా వచ్చే నెల రోజుల లోపల ఉత్తరాఖండ్ లో నిర్మించినటువంటి ఈ మొత్తం 1000 అక్రమ దర్గాలను కూల్చివేస్తామని చెప్పేసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసి మరి ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం విశేషం అనమాట. ఈ పని చేయాలంటే దమ్ము ఉండాల. ఆ దమ్ము అనేది కేవలం మన బీజేపీ నాయకులకు మాత్రమే ఉండదన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అది విషయం మిత్రులారా. దేవభూమిలో అక్రమ దర్గాల పేరుతో జరుగుతున్నటువంటి ఈ ల్యాండ్ జిహాద్ పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ విధంగా ఉక్కుపాదం మోపుతుందో చూశారు కదా. ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ సాహసోపేతమైన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వాస్తవాలను మన ధర్మానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ను తెలుసుకోవడం కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందాలంటే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.